అనేటువంటి నినాదంతో ఉన్నారు. ఎందుకంటే ఒక అరాచక పాలనని పోగొట్టాలని, ఒక నరాంతకుడిని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కకు తోసాలని ఆలోచనతో వచ్చినటువంటి నాయకురాలు ఎవరైతే ఉన్నారో అది ఒక కొత్త పిల్ల గీతకే సాధ్యం. అంతే తప్పింది కానీ వేరే నాయకుడికి సాధ్యం కాదు. ఒక టీడీపీ ఓడికి సాధ్యం కాదు, ఒక జనసేనకి సాధ్యం కాదు. అది ఒక కొత్తపల్లి గీత గారికి సాధ్యం. కొత్తపల్లి గీత గారి డేట్ చెప్పిన ఒక్క బలుగు బలహీన వర్గాలు మన్యం ప్రజలు గుండె చప్పుడు తెలుసుకున్నటువంటి ఆవేదన తెలుసుకున్నటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి ఆమెకి మేము సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా. ఎవరు ఎంపీగా గెలుస్తారట? కొత్తపల్లి గీత గారు ఎందుకు వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. 2024 మరి ఓట్లు వేస్తారంటారా? పక్కా వేస్తారు, పక్కగా వేస్తారు. పక్కాగా వేస్తారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉంటున్నారుగా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు కదా ఇక్కడ. వాళ్ళు ఎక్కడో బయట చేశారు.